చాలా స్పష్టంగా ఒక్క స్కూల్ కూడా మూయకూడదు అని ఆదేశాలు జారీ చేస్తున్నది. టేకెన్ అ స్టాండ్. ఒక్క స్కూల్ మూయకూడదు. దాంతో పాటు ప్రతి పంచాయతీలో ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఉండాలి. దానికి ఎందుకు చెప్తున్నానంటే ఒక క్లాస్ ఒక టీచర్ అనేది ఇవ్వకపోతే నాణ్యత ఎలా ఉంటుంది, నాణ్యత పెంచాలి అని మేము చేసాం అధ్యక్ష. నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, త్వరలో లీప్ స్కూల్స్ కూడా మొదలవుతాయి అధ్యక్ష. మొదటి స్కూల్ మా మంగళగిరిలో స్టార్ట్ అవుతుంది. రాష్ట్రం మొత్తం అమలు చేస్తున్నాం విత్ వరల్డ్ క్లాస్ హార్డ్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెస్ట్ టీచర్స్ తో వీఆర్ ఆల్సో గోయింగ్ టు స్టార్ట్ అధ్యక్ష. ఎందుకు మనం ప్రైవేట్ తో పోటీ పడలేము అధ్యక్ష? చేయగలుగుతాం. అద్భుతమైన ఉపాధ్యాయులు ఉన్నారు అధ్యక్ష. నేను వెళ్ళినప్పుడు నేను ఫీల్డ్కి వెళ్ళాను సార్, నేను విశ్వవిద్యాలయాలకు వెళ్ళాను, స్కూల్స్కి వెళ్ళాను. ఉపాధ్యాయులకు ఉన్న కమిట్మెంట్ నేను చూశాను సార్. నేను చూశాను ఒక పిల్లోడు నేను అడిగే ప్రశ్న సమాధానం చెప్పలేకపోతుంటే పాపం టీచర్ గారు వచ్చి సార్ కొంచెం అంటే వాయిస్ ఇబ్బందిగా ఉంది, ఇప్పుడే చేరాడు పాపం పిల్లోడు అని చెప్పారు. అంటే అమ్మ ప్యాషన్ కమిట్మెంట్ కంపడింది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం వేధించి 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 వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏకంగా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేవారు. పిల్లలు ఒకరోజు సరిగా గ్రూమింగ్ జరగకపోతే ఇంటికి వెళ్ళిపోయారు. ఉపాధ్యాయుల పైన అడ్డగోలుగా ఏకపక్షంగా యాక్షన్ తీసుకున్నారంటే 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష. కానీ నిజంగానే అధ్యక్ష యూనియన్లు అందరూ కూడా సహకరిస్తున్నారు, కలిసికట్టుగా పనిచేస్తున్నాం. విద్యా వ్యవస్థకి, ప్రభుత్వ విద్యా వ్యవస్థకి పూర్వ వైభవం తీసుకురావాలని లక్ష్యంతో పనిచేస్తుంది అధ్యక్ష. మళ్ళీ కౌన్సిల్ సాక్షిగా నేను చెప్తున్నా అధ్యక్ష, తల్లికి వందనం, అన్నదాత సుఖీ భవ ఏప్రిల్ మే మాసంలో మేము అమలు చేస్తున్నాం. నో డిబేట్, నో డిస్కషన్, అమలు చేస్తున్నాం అధ్యక్ష. ఇన్ని మాటలు మాట్లాడారు వాళ్ళు. గత ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు తీసుకున్న అధ్యక్ష హామీలు అమలు చేసినాక? ఇప్పుడు కంపట్లేదు. 2019లో గౌరవ సభ్యులు చెప్పినట్టు కేవలం 250 రూపాయలు పెన్షన్ పెంచారు అధ్యక్ష. మిగతా కార్యక్రమాలని 2020 ఏప్రిల్ మే ఆ టైంలోనే అమలు చేశారు అధ్యక్ష. మేము అమలు చేస్తామని చెప్తున్నాం. అంటే ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష.